లాగానే తీశారు. ఎందుకంటే వీళ్ళు రాజనీడుమూరు రాసుకున్న కథ చాలా పవర్ ప్యాకెడ్గా చేయగలిగారు. అంటే ఎక్కడ ల్యాగ్ లేకుండా, ఎక్కడ ఏమీ లేకుండా చేయగలిగారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక అమాయకమైన ఇల్లాలు, ఒక శంకరాభరణం, స్వాతిముత్యం అలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేసి ఆ అమ్మాయి స్ట్రగుల్స్, అక్కడ శ్రీముఖి లాంటి తోడుకోటలు, వాళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న పాలిటిక్స్, ఒక చిన్న బేవర్స్ మధ్య లాంటి వాడు ఆవిడని ఎలాగ టీచ్ చేస్తాడు, ఇలాంటివన్నీ తమాషాగా ప్యాక్ చేశారు. అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా మంచి సటిల్ కామెడీతో చేశారు. సెకండ్ హాఫ్కి వెళ్ళే కొద్దీ ఆవిడలో వారియర్ ఫీల్ లాంటి లక్షణాలు, ఒక క్రైమ్ థ్రిల్లర్ చూస్తున్నాను ఫీల్ తెప్పించగలిగారు. ఈ ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ రెండు కూడా ఈక్వల్గా బ్రహ్మాండంగా పండించగలిగారు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో హైలైట్ అంటే సమంత గారి శారీ ఫైట్స్. ఐ థింక్ స్టంట్ డబుల్ లేకుండా చేశారట, చాలా బాగున్నాయి. ఆ లీవ్ టేకర్ అని హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్, తెలుగులో బాహుబలి కూడా చేశాడు, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ చేశాడు. ఒక పాట ఉంది కసాదియా పాట, ఐ థింక్ ప్రకాష్ రాజ్ గారి వైఫ్ కొరియోగ్రఫీ చేశారు. ఆ పాట ఆవిడలో మళ్ళీ ఆ పాత సంబంధాన్ని మనకి చూపించగలిగారు. బృందావనం మూవీ సినిమాల్లో అంత గ్రేస్తో చేసేవారో చూపించగలిగారు. బట్ వన్ థింగ్ ఏంటంటే సమంత గారి విజయశాంతి గారిలాగో ఇంకొకరిలాగో కంప్లీట్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ వెళ్ళి యాక్షన్ థ్రిల్లర్స్ ఇచ్చినా కూడా షీ కెన్ పుల్ ఆఫ్. అటు ఎమోషనల్ సీన్స్ కానీ ఇది కానీ. ఇంకొక పాయింట్ ఏమనిపించిందంటే ఆవిడ రీసెంట్గా ట్రబుల్డ్ లైఫ్లోంచి కొత్త ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యారు. ఈ సినిమాలో కూడా కొంత ప్యారలెన్స్ ఉంది. యాక్టర్స్కి మెమరీ రీకాల్ అంటాం, అంటే వాళ్ళ జీవితంలో రీసెంట్గా జరిగినవి ఏమైనా ఆ సిమిలారిటీస్ ఉంటే అది అద్భుతంగా పండుతాయి. దానివల్ల కూడా అసలు ఆల్రెడీ ఆవిడ అద్భుతమైన యాక్టరు. సో ఈ డైలాగ్స్ చెప్తున్నప్పుడు మనకు ఆ ప్యారలెన్స్ కనిపిస్తుంది. దాంతో మనకు చాలా టచ్గా అనిపించింది. ఎక్స్ట్రాడనరీగా, వెరీ గుడ్.